హలో ఎవ్రీవన్, ఇక్కడైతే మా బుడ్డదాని కోసం పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో తన కోసం అయితే పీడియాట్రిషియన్ ఒక డైట్ అయితే రికమెండ్ చేశారనమాట. సో దాన్ని అయితే ఫాలో అవుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంక ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆల్ ఆఫ్ సడన్గా క్రేవింగ్స్ భలే వస్తాయి కదా. నాకు ఎందుకు స్వీట్ తినాలని క్రేవింగ్ వచ్చిందనమాట. టైం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 8 o'clock అలా అయిపోయింది. సో సరేలే గులాబ్ జామ్ తిందాం అనిపించి జొమాటో ఓపెన్ చేసి గులాబ్ జామ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. సో గులాబ్ జామ్ కాస్ట్ చూసేవరకు నాకు గుండె గుబేల్ అన్నది. ఎందుకంటే ఆడ 4 pieces కూడా లేవు, చాలా కాస్ట్ పెట్టాడు. మళ్ళీ అది ఎలా వస్తుందో ఏంటో టేస్ట్ కూడా తెలియదు కదా మనకి. నేను మరీ హెవీ స్వీట్ ఉన్న అస్సలు తినలేను అనమాట. ఆర్డర్ పెడితే కన్ఫామ్గా అది ఫుల్ స్వీట్ తోటే వస్తుంది. అదే నేను ప్రిపేర్ చేసుకుంటే నాకు నచ్చిన స్వీట్నెస్ తోటి నేను ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది. ఇంక ఇంట్లో చెక్ చేస్తే న్యూ ఇయర్ రోజు ప్రిపేర్ చేసుకోవడానికి తెచ్చిన గులాబ్ జామ్ పౌడర్ అయితే చాలా కొంచెం ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ఒక 20 గులాబ్ జామ్స్ కూడా రాలేదు. సో మొత్తానికి నా గులాబ్ జామ్ క్రేవింగ్స్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. డిన్నర్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తిన్నా అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ వస్తే ఆపుకోగలమా ఆపుకోలేమో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అంతే, ఏమైనా క్రేవింగ్స్ ఉంటే వెంటనే ఫుల్ఫిల్ చేసుకునేదాన్ని.